సంక్రాంతి ప్రయాణాల వేళ బిగ్ న్యూస్. ఆర్టీసీ సంక్రాంతి కోసం పెద్ద సంఖ్యలో ఇప్పటికే స్పెషల్ బస్సులు ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించిన స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు సైతం ఉండవని ప్రకటించారు. ఇక రూట్లు, స్కెడ్యూల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదే సమయంలో షాకింగ్ ప్రకటన వచ్చింది. ఆర్టీసీలో 2419 అద్దె బస్సులు ఈ నెల 12 నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ప్రకటించారు. మహిళల ఉచిత ప్రయాణంతో పడిన అదనపు భారం మేరకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీలోని అద్దె బస్సులు యజమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి బస్సులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం వచ్చిన తర్వాత బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఒక్కో బస్సుకు నెలకు 15,000 నుంచి 20,000 అదనంగా చెల్లించాలని కొంతకాలంగా ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై తాజాగా ఆర్టీసీ అధికారులు చర్చలు చేశారు. ఒక్కో బస్సుకు నెలకు 5,200 చొప్పున చెల్లించేలా సర్క్యులర్ జారీ చేశారు. సమ్మె జరిగితే సంక్రాంతి పండుగ వేళ ఈ నిర్ణయం ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఆర్టీసీ అధికారులు అద్దె బస్సుల యజమానులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అద్దె బస్సులు ఎక్కువగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వారికి ఈ బస్సులు నిలిచిపోతే సమస్యలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.